First ever factory outlet, Mukunda Jewelries, KPHP, Somajiguda, Kottapet, Khammam. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము కార్తీక మాసం సందర్భంగా పంచారామాల గురించి చెప్పుకున్నాం. అట్లనే పంచభూతలింగాలు కూడా ఉన్నాయి మనకి కదండి. వాటి గురించి కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దామండి. చేద్దాం జయ, బాగుంటాయి, అద్భుతమైనవి. అయితే ఈ పంచమహాభూత లింగాలన్నీ అన్నిట్లలో 4 లింగాలు తమిళనాడే ఉన్నాయి. అవును. ఒకే ఒక్కటి తెలుగునాట ఉన్నది. అది తెలుగు వారు చేసుకున్న అదృష్టం అనుకోవటం. అయితే ఈ పంచమహాభూత లింగాలు ఏమిటి? పంచమహాభూతాలు ఏమేమిటి? పృథివ్యప్ తేజో వాయురాకాశాలు. పృథివి అంటే నేల, అప్పు అంటే నీరు, నేల నీరు. తేజ అంటే అగ్ని, వాయువు ఆకాశము, గాలి ఆకాశము. ఈ 5 వీటితోటే మనం నిర్మించబడ్డాం. శరీరం పంచభౌతికమైనది. ఇవే మన తాలూకు జీవితానికి సాక్ష్యాలు. ప్రపంచం వాటితోటే నిర్మించబడి ఉంటుంది. మానవ దేహం దానితోటే నిర్మించబడి ఉంటుంది. ఈ వీట్లలో ఈ 5 మహాభూతాల తాలూకు ప్రత్యక్ష సాక్ష్యాలుగా ఉన్నటువంటి ఈ మహాభూత లింగాల్ని జీవితంలో ఒక్కసారైనా చూడాలని చెప్తారు. ఓకే, మనం చూడాల్సినవి ఎన్ని ఉన్నాయి చూడు భారతదేశంలో. అవునండి, ఇవన్నీ చూడాల్సిందే. మనం పంచారామాలు చెప్పాము, చూడాల్సిందే. జ్యోతిర్లింగాలు చెప్పాము, చూడాల్సిందే. చార్ధామ యాత్ర చేయవలసిందే, అంతేనా? తర్వాత 18 అష్టాదశ శక్తి పీఠాలు చూడాల్సిందే. ఇవన్నీ చూడాల్సినవే అంటే అని ఎందుకు మనని అటువైపుకు తీసుకెళ్తున్నారు మన వాళ్ళు? తోటల తోటలు కాశ్మీర్ చూడాల్సిందే, ఇంకేదో చూడాల్సిందే అని అనరు. చూస్తే చూడు, ఇవి చూడవలసిందే. అంటే మానవుడి ప్రయాణం, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు చేరవలసిన చివరి లాస్ట్ అబౌడ్ ఏమిటి? దైవం. అంతే. స్వామి వైపు మనం నడవాలి. మనని ఎవరు పుట్టించారో, మనలో నిరంతరం వెలిగేటువంటి భగవదాత్మ ఏదైతే ఉందో, చిదాత్మ, దాని దగ్గరికి చేరటం. అంతే. దాని దగ్గరికి చేరాలంటే మీ ఇంట్లో కూర్చుంటే నువ్వు ఎట్లా వెళ్తావు? ఇంట్లో కూర్చుంటే వెళ్ళవు, అవి ఎక్కడున్నాయో అక్కడికి వెళ్ళాలి. ఆ వైపు అడుగులు వేయాలంటే, మన ఆధ్యాత్మిక ప్రగతి మనం సాధించాలంటే ప్రగతి పథంలోకి అడుగులు వేయాలి. ఆ అడుగులు వేయించేందుకే మన చుట్టుపక్కల ఎన్నో దేవాలయాలు, ప్రతి చోటకి వెళ్తాం. మనం అట్లా ఆరాలోకి ప్రవేశిస్తూ ఉంటే ఒక్కొక్క అణువు మనలో ఉన్నది మానవత్వం నుంచి దైవత్వం వైపుకి నడిపిస్తుంది, తీసుకెళ్తుందట్టు. తీసుకెళ్ళటం కోసమే ఇవి చెప్పబడ్డాయి. అయితే మన పంచారామాలు ఒకేసారి ఏర్పడ్డవి మనకు తెలుసు. కానీ ఈ పంచమహాభూత లింగాలు ఒకేసారి ఏర్పడ్డవి కాదు. రకరకాల సందర్భాలలో భగవంతుడు తన ఉనికిని చాటడానికి చేసిన ప్రయత్నాల్లో ఇవి ఏర్పడ్డాయి. ఈ ఒక్కొక్క చోట ఒక్కొక్క మహాభూతం, ఈ పంచభూతాల్లో ఒక్కొక్కటి అట్లా కనిపించడం వల్ల ఈ 5టిని ఒక అలైన్డ్గా మనం చెప్పుకుంటున్నాం. ఈ అలైన్మెంట్లో ఒక 3 దేవాలయాలు ఒకే అక్షాంశం మీద ఉండటం, భూమి తాలూకు గరిమినాభి ఎక్కడుందో అక్కడ చిదంబరం దేవాలయం ఉండటం వల్ల ఇవి ప్రత్యేకమైనవిగా భాషిస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో ప్రవచనకర్తల ప్రభావంతో ఇందులో ఉన్న ఒక మహాభూత లింగాన్ని, అగ్నిలింగాన్ని మనం బాగా దర్శనం చేసుకుంటున్నాం. ఎక్కువ వెళ్తున్నారు తెలుగు వాళ్ళు. మిగిలినవి కూడా చూసే ప్రయత్నం చేయాలి. అయితే ఇవి ఏమేమిటి? పృథివీ మొదటిది, మనం భూమి మీద ఉంటాం. అయితే ఆఖరి పుట్టిన భూతం పృథివీ భూతమేనని చెప్తారు. కానీ మనం ఈ లైన్లో వెళ్తాం కదా. ఈ పృథివీ భూతం ఏమిటి? ఇది ఏకాంబరేశ్వర లింగం. ఇది కాంచీపురంలో ఉంది. ఏకాంబరేశ్వరుడు అంటే మనం కాంచీపురంలో అయితే అమ్మవారు ఉన్నది కంచి, అమ్మవారు కూడా శక్తిపీఠం కదా, శక్తిపీఠం. తర్వాత ఈ అయ్యవారు ఉన్నది శివకంచి, గోవిందరాజు పెరుమాళ్ళు ఉన్నది విష్ణు కంచిగా చెప్తారు. 3 కాంచీపురాలు ఉన్నాయి కంచిలో. మనం అమ్మవారి కామాక్షి అమ్మని దర్శనం చేశాక శివకంచి, విష్ణు కంచి చూడమంటారు. శివకంచిగా పేరు పొందినటువంటి ఏకాంబరేశ్వర లింగము పృథ్వీలింగం. తర్వాత అప్పు రెండోది, అంటే జలం. ఈ జలలింగం తిరుచిరాపల్లి దగ్గర ఉన్న శ్రీరంగానికి దగ్గరలో ఉన్నటువంటి జంబుకేశ్వరం. తేజస్సు లింగం, తేజోలింగం, అగ్నిలింగంగా ప్రఖ్యాతి పొందిన అరుణగిరి. ఇది కూడా తమిళనాటే ఉంది. మద్రాసు నుంచి ఒక 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. తర్వాత తేజో వాయులింగం మన ఆంధ్రప్రదేశ్లో కాళహస్తీశ్వరుడుగా అక్కడ జ్ఞానప్రసూనాంబాదేవితో కలిసి స్వామివారు దర్శనమిస్తాడు. చివరిది ఆకాశలింగం. మనం చూడు, ఇదంతా ప్రయాణం చేసే చివరికి మన ప్రయాణం ఎక్కడికి? అది శూన్యంలోకి. ఎక్కడికి వెళ్తున్నామో తెలీదు, అక్కడ ఏమీ లేదు. ఆ ఏమీ లేని ఆకాశలింగమే చిదంబరంలో తమిళనాటే ఉంది. ఈ 5 శివలింగాల్ని సంవత్సరానికి ఒకటి పెట్టుకుని చూసినా మంచిది. అరుణాచలానికి ఏంటంటే చాలా ప్రఖ్యాతి పొందటంతో
మన వాళ్ళు విరివిగా వెళ్ళి ప్రతి నెలా ప్రదక్షిణ చేసే వాళ్ళే కనిపిస్తున్నారు. కనిపిస్తున్నారు. అరుణాచలం స్మరణ మాత్రంతోటే ముక్తిస్తుందట. తలుచుకుంటే చాలు, సద్యో విముక్తి క్షేత్రం అది. మరి జనాలు బాగా విపరీతంగా వెళ్తున్నారు. ఈ 5 క్షేత్రాలు ఒకసారి దర్శనం చేసుకోవాలి. సాధారణంగా తిరుపతి వెళ్తే అందరూ కాళహస్తి వెళ్ళిపోతూ ఉంటారు, చాలా మంది వెళ్తారు. సరే, ఒక్కొక్క క్షేత్రం గురించి చెప్తాం. మొట్టమొదటిది పృథ్వీలింగమైన ఏకాంబరేశ్వర లింగం గురించి చెప్పుకుందాం. మనం శివకంచిగా చెప్పుకునే ఏకాంబరేశ్వర లింగం సైకత లింగం. ఏకాంబరేశ్వరుడు అంటే ఏక ఆమ్రం లాగా మనకు వినపడుతుంది, ఒక మామిడి చెట్టు అని. ఏకాంబరేశ్వరుడు ఆయన ఎల్లలు లేనివాడు, ఆకాశమే ఒక్కటే దిక్కు, అలా ఉన్నవాడు. ఏకాంబరం అని పేర్లు పెట్టుకుంటారు అక్కడ. తమిళనాడు అంతా ఏకాంబరం కనపడుతుంది. అయితే ఈ ఏకాంబరేశ్వర లింగం ఉన్నటువంటి శివకంచిలో 4 పెద్ద పెద్ద గోపురాలు ఉన్నాయి, బ్రహ్మాండమైన గోపురాలు. ప్రధాన గోపురమే 193 అడుగులు ఉంటుంది. తర్వాతవన్నీ 180, మిగిలిన 3 180 అడుగులు ఉన్నాయి. ఇది ఎంత పెద్ద దేవాలయమో జయ, నడిచి 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 ఎంత నడిచినా తిరగదు. ఈ చోళుల కాలంలో నిర్మించబడింది ఇది. దాంతో విశాలమైంది, పెద్దది, ప్రాంగణం మహా పెద్దది. ఏకాంబరేశ్వర లింగం పరమాద్భుతంగా, విశేషంగా, ఎక్కడా లేనంత కొత్తగా, ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించేలాగా ఉంటుంది. అయితే దీనికి పురాణ గాథ ఏం చెప్తారంటే, పార్వతీదేవి తపస్సు చేసినప్పుడు ఆమె ఒక సంవాదంలో ఆమె తపస్సుకి కూర్చుంది. వాళ్ళిద్దరు ఏదో వాదించుకున్నారు. ఈ తపస్సుకి కూర్చున్నప్పుడు ఆవిడ ఈ ప్రాంతంలో తపస్సు చేసింది. ఆవిడ ఏం చేసేదట, రోజు సైకతంతో ఇసుకతోటి శివలింగం చేసి ఇసుక శివలింగాన్ని పూజించేది. సైకత లింగం ఎలా కుదురుతుంది చెప్పు? అవును, బేస్ లేనిదే ఏముండదు. కానీ ఆమె శక్తి వల్ల, అంటే పరమేశ్వరి యొక్క శక్తి మేరకి అలా కుదిరిందనమాట. ఈవిడ నిత్యము శివార్చన చేసుకునేది, తపస్సమాధిలో ఉండేది. అయితే పరమేశ్వరుడు ఈమె తపస్సు ఎట్లా చేస్తుందోనని పరీక్ష చేశాడట. పరీక్ష చేస్తే ముందు అగ్నిని పంపించాడు, అయినా కూడా ఆవిడ శివలింగాన్ని వదిలిపెట్టాల. తర్వాత విపరీతంగా జలం వచ్చిందట, ఒక తుఫాను లాంటిది సృష్టించారు. గంగ తోసుకొచ్చేసింది, ఆమె కదిలి వెళ్ళిపోయేలాగా ఉందట. అయితే ఈవిడ ఏం చేసిందట, ఈ పరమేశ్వరుని కౌగిలించుకుందట ఇసుకలింగాన్ని. గంగాదేవి శివుడిని ఏం చేస్తుంది అంతేగా. అయితే ఈ అమ్మవారి కౌగిలింతకి గురైన ఆ శివలింగం ఓ పక్కన ఇట్లా కదిలిపోయింది. అది సన్నటి లింగం, ఇసుకలింగం కౌగిలించుకుంది. సైకతలింగం, సైకతలింగం అంటే ఇసుకతో చేసేది. అమ్మవారి ఒరిపిడికి, కౌగిలింత ఒరిపిడికి ఇది ఓ పక్కనంతా అలా ముక్కగా పోయింది. పరమేశ్వరుడు అప్పుడు ప్రత్యక్షమయ్యాడు ఆవిడికి. ఆ సైకతలింగాన్ని ఇప్పుడు మనం చూస్తాం. అక్కడ ఇసుకదే, అందుకని అక్కడ అభిషేకం చెయ్యరు. ఇట్లా ఇలా గుండుగా అలా కనపడదు, ఒక పక్కన కొంచెం చెక్కినట్టుంటుంది. కౌగిలింత ఒరిపిడికి కదిలిపోయింది అనమాట. విశేషంగా కనపడుతుంది జయ. మనం ఊరికే చూస్తే ఇదేమిటి ఇలా ఉంది అలా అనిపిస్తుంది, లేదా మనకేం తెలీదు, క్యాజువల్ గా చూస్తాం. మీరు కథ తెలిసి, విషయం తెలిసి, అమ్మవారు కౌగిలించుకున్న విగ్రహాన్ని మనం కంటితో చూస్తున్నామంటే గూస్ బంప్స్ వస్తాయి, రావాలి వెంటనే. మనకి కథ తెలియాలి. ఇది పురాణ గాథగా చెప్తారు. చోళుల కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు. 1000 స్తంభాలు ఉన్నాయి ఈ గుళ్ళో. పెద్దది, ఇట్లా ప్రాంగణం లోపల నడుస్తుంటే మనం ఎట్లా ఉంటుందంటే ఒక చల్లని గుహలోకి ప్రవేశిస్తున్నట్టుగా ఉంటుంది. 1008 శివలింగాలు ఉన్నాయి లోపల దేవాలయంలో. అయితే ఇక్కడ ఈ దేవాలయంలో ఇంకొక పెద్ద విశేషం ఏం చెప్తారంటే, దీని తర్వాత ఇప్పుడు మనం అయ్యవారిని చూసిన తర్వాత ఎడం వైపుకి లక్ష్మీనారాయణల సన్నిధి ఉంది, విష్ణు సన్నిధి కూడా ఉంది. ఇక్కడ ఈ లోపల ఉన్నటువంటి విష్ణు సన్నిధిని చాలా విశేషంగా చెప్తారు. 108 దివ్య దేశాలలో ఒకటైనటువంటి పెరుమాళ్ళు ఇక్కడ ఉంటాడు, స్వామివారికి సాయంగా ఉన్నాడని చెప్తారు. అయితే పక్కన ఒక మండపాల మధ్యలో ఒక పెద్ద మామిడి చెట్టు కనిపిస్తుంది మనకి. ఈ మామిడి చెట్టు 3500 సంవత్సరాల నాటి మామిడి చెట్టు. ఈ మామిడి చెట్టు గట 4 శాఖలకి 4 రకాల పళ్ళు కాసేవట. అయితే తర్వాత కాలంలో ఈ కొంతకాలం క్రితం ఆ చెట్టు కూలిపోయింది. ఆ చెట్టు ప్లేస్లో ఇంకొక మామిడి వృక్షాన్ని, ఆమ్ర వృక్షాన్ని పెట్టారు. ఏక ఆమ్రేశ్వరుడు అని ఇందుకు వచ్చాడని, ఈ మామిడి చెట్టు కిందే అమ్మవారు తపస్సు చేసిందని చెప్తారు, ఆ పాత చెట్టు అని. అయితే ఇప్పుడు మనకేం కనపడుతుంది, ఆ మామిడి చెట్టు తాలూకు కాండాన్ని ఒక గ్లాస్ బాక్స్లో పెట్టి మనం గుళ్ళోకి వెళ్తుంటేనే మనకు ఎడం వైపు కనపడుతుంది. నేను 3-4 సార్లు చూడడంతో నాకు అది అసలు అట్లా బ్రెయిన్లో ఉందన్నమాట.
ఈ లోపల మండపంలో ఈ మామిడి చెట్టు ఉంది కదా, మామిడి చెట్టు దగ్గర ఇట్లా ఎత్తుగా మండపం కట్టి ఉంచుతారు. చుట్టూతా నుంచి చూడొచ్చు. అక్కడ శివపార్వతులు ఇద్దరు ఒళ్ళో కుమారస్వామిని పెట్టుకుని వివాహ దంపతులుగా కనిపిస్తారు మనకి, కళ్యాణ దంపతులుగా. సోమస్కందమూర్తి అని ఒక ప్రత్యేకమైన స్వరూపం ఉంది. స ఉమా స్కందమూర్తి, ఉమతో కలిసి ఉన్న స్కందుడు కలిసి ఉన్న మూర్తి అని. శివపార్వతులు ఇద్దరు ఉండి మధ్యలో కుమారస్వామి ఉన్న స్వరూపాన్ని చూస్తే సంతానం కలుగుతుంది. మనం ఏం చెప్పుకుంటాము, ఇది ఎప్పుడు స్కందజననం చెప్పుకుంటే అవునవును, బాగా సంతానం కలుగుతుంది, ప్రతిసారి చెప్తాం కదా. అవునండి. ఈ సోమస్కందమూర్తిని ధ్యానం చేసిన, ధ్యాసలో ఉన్న, చూసి నమస్కారం చేసిన, సంతానం కోరుకున్న సంతానం కలుగుతుంది. ఓకే. ఈ సోమస్కందమూర్తిగానే మనకి ఇక్కడ దర్శనమిస్తారు. ఎంత బాగుంటుందో. మనం ఇది మెట్లెక్కి వాటి చుట్టూతా ఒక ప్రదక్షిణ చేసి ఆ మామిడి చుట్టూతా మళ్ళీ వచ్చి దండం పెట్టుకుని దిగి వచ్చేసేయచ్చు. ఇక్కడ తపోకామాక్షి కూడా కనపడుతుంది. అమ్మవారు తపస్సు చేసింది కదా ఇక్కడ. అవును, కామాక్షి స్వరూపం ఇక్కడ తపోకామాక్షిగా కనిపిస్తుంది. పెద్ద విశాలమైన పురాతనమైన విపరీతమైన ఆధ్యాత్మిక భావాలు కలిగించేది. కొంచెం సేపు ధ్యానం చేసినా మనం ధ్యానంలోకి వెళ్ళిపోగలిగేలాంటి పాజిటివ్ ఆరా ఉన్న దేవాలయమే ఏకాంబరేశ్వర స్వామి దేవాలయం. శివకంచి ఆల్రెడీ వెళ్ళుంటారు చాలామంది. ఈ వెళ్ళిన వాళ్ళు ఊరికే ఏదో గుడి అని వచ్చేయద్దు, అందులోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఈ ప్రాంతంలో మనం ఎక్కడ నిలబడి ఉన్నామో, ఏది చూస్తున్నామో అక్కడ అమ్మవారు తపస్సు చేసింది పరమేశ్వరుడి కోసం. శక్తి శివుడి అనుగ్రహం కోసం తపస్సు చేసిన స్థలం. ఆమె పూజ చేసిన శివలింగం, పరీక్ష చేసిన భగవంతుడు. ఎన్ని ఉన్నాయి విశేషాలు. ఊరికే గుడి చూసి వచ్చేయద్దు. ఒక ధ్యానంలో 5 నిమిషాలైనా నిశ్శబ్దంగా కూర్చో. మీరు ఏం చేయొద్దు, మెడిటేషన్ మీ వల్ల కాదు. కామ్గా కూర్చోండి. ఆ లోపల చల్లదనాన్ని, ఆ పాజిటివ్ వైబ్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆడికి వెళ్తే చాలామంది తమిళ గాయకులు వాళ్ళు వస్తారా, ఎంతంత తేవారాలు అవి పాడతారమ్మా. భలే బాగుంటుంది. తెలుగు బాగా వినిపిస్తుంది, తెలుగు వినిపిస్తుంది, తమిళ తేవారం పాడుతూ ఉంటారు. ఈ జ్ఞాన సంబంధరు అప్పర్ వాళ్ళంతా రాసినవి భలే బాగా పాడతారు. నిత్యము కళ్యాణం జరుగుతుంది అక్కడ. అయితే ఇక్కడ విష్ణు సాన్నిధ్యం ఉందని చెప్పాం కదా, లోపల విష్ణుమూర్తి కూడా ఉంటారు. తమిళ పేరమా తిరునీలందిగల్ తుండం ఇలాంటి పేరు. వామనమూర్తిగా కొలుస్తారు స్వామిని. వీళ్ళిద్దరు శివకేశవులిద్దరు ఒకే చోట ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. అయ్యవారి సన్నిధి వేరు, అమ్మవారి సన్నిధి వేరు. సాధారణంగా కాంచీపురం అనగానే కామాక్షి, కంచికని కామాక్షిని చూసేస్తాం. తర్వాత అందరికీ బంగారుబల్లి, వెండిబల్లి, బంగారుబల్లి అని వరదరాజ పెరుమాళ్ళని చూడడానికి వెళ్ళిపోతారు. విష్ణు కంచికి వెళ్తారు. శివ కంచికి తప్పకుండా వెళ్ళండి. శివ దర్శనం చేయకపోతే ఫలితం లభించదు. మామూలుగా మనం ఏం చెప్పుకుంటాం జయ, తిరుమలలో కూడా అమ్మవారిని చూడాలి, ఆమె నిత్యానపాయిని కాబట్టి. నువ్వు కామాక్షిని చూస్తే కామాక్షి ఎవరి కోసం తపస్సు చేసిందో, ఎక్కడ తపస్సు చేసిందో, ఏ స్వరూపంతో తామె ప్రార్థన చేసిందో అది చూడద్దు ఖచ్చితంగా కదా. ఈ బంగారు బల్లిని ముట్టుకోవడం కోసం పరిగెడతాం కానీ కాంచీపురం కానీ వెండిబల్లి, బంగారు బల్లి. శివకంచిని తప్పకుండా చూడండి. మనం చూడవలసిన ముఖ్యమైన క్షేత్రాలలో ఏకాంబరేశ్వరుడు తప్పకుండా ఉన్నాడు. పైగా మనకి మామూలుగా చెప్తారు, అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షద్వారకాహ అంటారు. మోక్షద్వారాలు తెరిచేటువంటి ప్రాంతాలు ఇవే: అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక. కాంచీపురం మోక్షద్వారం. ఆ మోక్షద్వారానికి 3 భాగాలు ఉంటాయి. మనం ప్రవేశిస్తాం. 2 పక్కవి 2 పక్క తలుపులు, పక్క చెక్కలు, పైది ఒక చెక్క కదా, అవునా? 3 భాగాలు. ఆఖరిది భూమే, మనం దాన్ని దాటి వెళ్తాం. ఈ 3 భాగాల్లో అమ్మవారి కంచి, కామాక్షి కంచి, శివ కంచి, విష్ణు కంచి. ఏ ఒకటి వదిలేసినా మీరు మోక్షద్వార ప్రవేశం చేసినట్టు కాదు. ముగ్గురిని చూడాలి. సమయం ఉంచుకోండి. ఓసారి ఇప్పుడు మనం తరచూ కామాక్షిని చూడడానికి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు. నెల అరుణాచలం వెళ్ళే వాళ్ళు ఉన్నట్టుగా కాంచీపురం వెళ్ళే వాళ్ళు ఉంటారు. వెళ్తే వెళ్ళండి అమ్మవారి మీద ఆసక్తితోటి. కానీ ఒకసారైనా ఒకే రోజున ముగ్గురిని చూడండి. మనం పొద్దున మొదలు పెడితే మధ్యాహ్నానికి 3 అయిపోతాయి. అవును, చాలా సింపుల్గా. ఒక్కసారైనా ఈ ప్రయత్నం చేయండి. మీరు కాంచీపురం వెళ్తే షాపింగ్ చేద్దాం అనుకోకండి. ముందు ఇవి చూసి అప్పుడు షాపింగ్కి వెళ్తాం. తప్పకుండా రమ్మగారు. ఇప్పుడు మనం కంచికి మనం ఇంటికి అనాలి. నమస్తే. నమస్తే.